ఈ కింద ఉన్న గంటని ఒక్కసారి కొట్టండి. నేను వీడియో చేసిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. చార్ధామ్ యాత్రలో భాగంగా ప్రెజెంట్ నేనైతే బద్రీనాథ్ టెంపుల్ చూడడానికి వచ్చేసాను. అలకనంద రివర్ ఒడ్డున బద్రీనాథ్ టెంపుల్ ఉంటుందన్నమాట. పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు మొదటిసారిగా పాదం మోపిన ప్లేస్ బద్రీనాథ్ టెంపుల్ అంట. 108 దివ్య క్షేత్రాల్లో బద్రీనాథ్ టెంపుల్ కి ఒక ముఖ్యమైన స్థానం ఉంటుంది. ఇక్కడ స్వయంభూగా వెలిసాడని నమ్మకము దేవుడు. ఆ బద్రీ నారాయణ్ని దర్శించుకోవడానికి నేనైతే వెళ్తున్నా. లెట్స్ గో. కేదార్నాథ్ స్వామిని దర్శించుకున్న తర్వాత గుప్త కాశీ నుంచి నేను బద్రీనాథ్ వచ్చాను. 200 కిలోమీటర్స్ డిస్టెన్స్ గుప్త కాశీ టు బద్రీనాథ్ వియా పిప్పల్ కోట్ రుద్రప్రయాగ్ అలా వచ్చామన్నమాట. ఘాట్ రోడ్స్ మీదుగా 7 to 8 hours జర్నీ చేసి బద్రీనాథ్ టెంపుల్ కి వచ్చాము. సో అందమైన హిమాలయ పర్వతాలు, వాటర్ ఫాల్స్ మధ్యలో జర్నీ అయితే చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈవినింగ్ టైం అయింది, ఆల్మోస్ట్ 6:30 అవుతుంది. చలి బాగానే ఉంది ఇక్కడ అయితే. ఫస్ట్ అయితే మనం టెంపుల్ కి వెళ్ళి దేవుని దర్శించుకుందాం. లెట్స్ గో టు ద టెంపుల్. ఇలానే వెళ్ళాలి. రూట్ అయితే ఇలానే, రోడ్ బాగానే ఉంది. పార్కింగ్ ఏరియా నుంచి వెహికల్స్ అన్ని ఇక్కడ పార్క్ చేశారు కదా, ఈ ఏరియా నుంచి బద్రీనాథ్ 2 kilometers వాకబుల్ డిస్టెన్స్. బద్రీనాథ్ టెంపుల్ ఇటు సైడే ఉంది, తప్టుకుండు కూడా ఇటు సైడే ఉంది. వెళ్ళిపోదాం బద్రీనాథ్ టెంపుల్. మంగళ ద్వార్ టెంపుల్ కి వెళ్లే ఆర్చ్. వెహికల్స్ అయితే లోపలికి వెళ్తున్నాయి. ఇదంతా పార్కింగ్ ఏరియానే. పరమార్థ్ లోక్ బద్రీనాథ్. ఇలా ముందుకు వెళ్ళాలి. పరమార్థ్ లోక్ అని రాస్తున్నారు కదా, ఇక్కడ నుంచి ముందుకు వెళ్ళాలి. టెంపుల్ కి వెళ్లే మార్గంలో ఒక చిన్న షాప్ కనిపించింది. ఇక్కడ శ్రీ ప్యాలెస్ ఉంది. టెంపుల్ కి దగ్గరలో రూమ్స్ అవైలబుల్ అని కూడా రాస్తుంది. ఇక్కడ స్టే కూడా చేయొచ్చు. స్టెప్స్ దిగి ఇలా కిందకి వెళ్ళిపోవడం. బద్రీనాథ్ టెంపుల్ ఇలా ముందుకు వెళ్ళాలని రాస్తుంది. 50 rupees है ये वाला 100 है, ये 200 है। ये वाला क्या है? नहीं, ये मतलब ये वाला देंगे। अच्छा, बास्केट में 200। ये फ्रेम कितना है भैया? 50 రూపాయ का ఫ్రేమ్. ఇక్కడ షాల్స్ అమ్ముతున్నారు. మిల్క్ లో కేసర్ మిక్స్ చేశారు. 50 rupees కి ఇస్తున్నారు. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. మెడికల్ షాప్స్ ఉన్నాయి. ఆక్సిజన్ సిలిండర్స్ కూడా అవైలబుల్ అంట. పకోడా, బ్రెడ్ పకోడా. బద్రీనాథ్ టెంపుల్ ఇక్కడ నుంచి కనిపిస్తుంది చూడండి. చాలా మంది జనాలు ఉన్నారు. పెద్ద క్యూనే ఉంది. చూడాలి ఎంత టైం పడుతుందో దర్శనానికి. రుద్రాక్ష ఎంపోరియం ఉంది ఇక్కడ. బద్రీనాథ్ మందిర్. జనాలు చాలా మంది ఉన్నారు చూడండి. తప్పకుండా కూడా ఇటు సైడే ఉంది. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఇటు సైడ్ నుంచి వస్తున్నారు జనాలు దర్శనం తర్వాత. బద్రీనాథ్ టెంపుల్. బాస్కెట్స్ లో తీసుకెళ్లాలంటే 1500 rupees ఒకరికి. తీసుకెళ్లి దర్శనం చేపించి మళ్ళీ తీసుకొస్తారు పార్కింగ్ నుంచి. ఇక్కడ బ్రిడ్జ్ ఉంది. ఈ బ్రిడ్జ్ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. బద్రీనాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నాను. చాలా పెద్ద క్యూ ఉంది. ఇక్కడ అయితే జనాలు చాలా మంది ఉన్నారండి. చూడాలి ఎంత టైం అవుతుందో దర్శనానికి. టాయిలెట్స్ కూడా ఉన్నాయి. బద్రీనాథ్ లో జనాలు విపరీతంగా ఉన్నారు. మార్నింగ్ 7, 8 నుంచి లైన్లో నిలబడ్డారంట. ఇప్పటి వరకు దర్శనం అవ్వలేదంట. నేను వెళ్ళేసరికి ఈవినింగ్ 6:30 అలా అయింది. 12 hours నుంచి తిండి తిప్పలు లేకుండా అలానే లైన్లో నిలబడ్డారంట. సో ఎంత దూరం ఉంది అని అడిగితే 10 kilometers పైగా ఉంది అని చెప్పారు. కొంచెం దూరం వెళ్ళి ఇంకా అవ్వదనుకొని ఇంకా మేము రిటర్న్ వచ్చేసామన్నమాట. స్పెషల్ దర్శనాలు ఏమైనా ఉంటే 500 rupees, 1000 rupees పెట్టి దర్శనం చేసుకుందాం అనుకున్నాం. కానీ స్పెషల్ దర్శనాలు అన్నీ తీసేశారంట. రేపు మధ్యాహ్నం రండి అని చెప్తున్నారు. సో మాకు అంత టైం లేక ఇంకా మేము బయట నుంచి దేవుని దర్శించుకొని రిటర్న్ వచ్చేసాం. అలకనంద రివర్ హిమాలయాస్ నుంచి వస్తుంది. బట్ వాటర్ అంతా క్లియర్ లేవు చూడండి. వైట్ గా లేవు. మొత్తం పొల్యూషన్ ఉంది వాటర్ లో. ఇది అబ్బాయిలది తప్పకుండా. అక్కడ చూసిన అమ్మాయిలు. బద్రీనాథ్ టెంపుల్ దగ్గర చాలా మంది ముడుపులు కడుతున్నారు చూడండి. హే ఫ్రెండ్స్, నా
నా బ్యాక్గ్రౌండ్ లో చూస్తున్నారు కదా బద్రీనాథ్ టెంపుల్ అన్నమాట. సో బద్రీనాథ్ టెంపుల్ దగ్గరలో ఉన్నాను. చాలా మంది జనాలు ఉన్నారు. దాదాపు 1,00,000 వరకు జనాలు ఉండొచ్చు. చాలా పెద్ద లైన్ ఉంది. 10 కిలోమీటర్ల దూరంలో లైన్ ఉంది. మార్నింగ్ 8 నుంచి 7 నుంచి వెయిట్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకు కూడా ఇప్పటి వరకు దర్శనం అవ్వాలి. ఇప్పుడు నైట్ 7:30 అలా అవుతుంది. సో అందుకని ఇంకా దర్శనం అయితే చేసుకోలేకపోయాను. బట్ టెంపుల్ దగ్గర వరకు అయితే వచ్చాను. జనాలు అయితే విపరీతంగా ఉన్నారు. తోసుకుంటున్నారు, కొట్టుకుంటున్నారు. పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోతున్నారు. సో నా రిక్వెస్ట్ అయితే మీరు ఈ మే జూన్ లో బద్రీనాథ్ కి రాకండి. సెప్టెంబర్ అక్టోబర్ లో రండి. అప్పుడు జనాలు తక్కువ ఉంటారు. సో జనాలు ఇంతమంది వస్తున్నారు బట్ ఫెసిలిటీస్ అయితే అస్సలు లేవు. వాళ్ళు బద్రీనాథ్ వచ్చి 2 డేస్ అవుతుందంట. 2 డేస్ నుంచి స్నానం చేయలేదంట. ఎందుకు అని అడిగితే హోటల్లో వాటరే లేవు అని చెప్తున్నారు. సో స్నానం చేయలేదు కాబట్టి దేవుడి దర్శనానికి వెళ్ళలేదు అని అంటున్నారు. ఇంతమంది జనాలు ఉంటారని మాత్రం అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇక్కడ స్టే చేయాలనుకుంటే హోటల్స్ కూడా చాలా ఉన్నాయి. యూ కెన్ స్టే హియర్. బద్రీనాథ్ టెంపుల్ నుంచి ఒక 5 కిలోమీటర్స్ దూరంలో మానా విలేజ్ అని వస్తుంది. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అన్నమాట. ఇండియాస్ ఫస్ట్ విలేజ్ అనొచ్చు, లేకపోతే లాస్ట్ విలేజ్ అని కూడా చెప్పొచ్చు. మానా విలేజ్. అక్కడ నుంచి మానా విలేజ్ నుంచి చైనా స్టార్ట్ అవుతుంది. సో మీరు బద్రీనాథ్ వస్తే మానా విలేజ్ కి వెళ్ళండి. దగ్గరలోనే మానా విలేజ్ ఉంటుంది. బట్ నాకు టైం లేక నేనైతే వెళ్ళట్లేదు. ఇక్కడికి దగ్గరలోనే హేమకుంట సాహిబ్ వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ కూడా ఉంది. బద్రీనాథ్ కి 2 డేస్ ప్లాన్ చేసుకుంటే బద్రీనాథ్ టెంపుల్. సో మీరు ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. మానా విలేజ్ అయితే మిస్ కాకుండా చూడండి. జై బద్రీనాథ్ జీ. టెంపుల్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఉంది. నైట్ టైమ్ క్రౌడ్ టూ మచ్ ఉన్నారు. వెళ్ళిపోతున్నాను. యా ఫ్రెండ్స్ బాయ్. చూడండి ఎంత మంది జనాలు ఉన్నారో. ఫొటోస్ తీసుకోవాలన్నా చాలా కష్టంగా ఉంది. ఈ రూట్ లో నుంచి బయటికి వెళ్ళిపోవాలి. ఇదే రూట్ లో నుంచి కూడా జనాలు వస్తున్నారు. 2 బ్రిడ్జెస్ ఉన్నాయి. అక్కడ చూపించింది ఒక బ్రిడ్జ్, ఇది ఇంకొక బ్రిడ్జ్. ఇక్కడ షాపులు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. జ్యువెలరీ షాపులు ఉన్నాయి, ఫోటో ఫ్రేమ్స్ ఉన్నాయి. మీకోసం ఇంత కష్టపడి వీడియో చేశాను. సో ప్లీజ్ వాచ్, లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు రేవతి కథ.